తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గం అంటే ఆవిర్భావం ఒకసారి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 1985లో మేము ఒకసారి గెలిచినాం, దాని తర్వాత గెలవాల. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, మంచి సీట్లోనే కంచుకోట ఉన్న సీట్లోనే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. నేను ఒకటే చెప్పిన, ఎప్పుడు గెలవని నియోజకవర్గం అండి, గెలిచి చూపిస్తాను సార్ అన్న. 2019లో నేను ఓడిపోయాను. అందరు చూస్తుంటారు, చాలా మంది ఎగతాళి చేశారు, అన్ని రకాలుగా మాట్లాడారు, కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యం గెలుపు. వీళ్ళు ఊకే అరుస్తున్నారు, ఇదంతా గోల. నేను ఏనాడు పట్టించుకోలే, ఏనాడు అదేరపడలా. మన అంతిమ లక్ష్యం గెలుపు అని పెట్టుకున్న తర్వాత ఓడిపోయిన రోజు దగ్గర నుంచి 5 సంవత్సరాలు కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ మంగళగిరి నియోజకవర్గం గెలిచారు. ఇప్పుడే అచ్చెన్న గారు చెప్పారు, సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు. లేదు, ఛాలెంజ్ ఇక్కడ ఉంది, ప్రజల జీవితాలు మనం మార్చొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాను, పోరాడతాను అని చెప్పి ఏకపక్షంగా పనిచేస్తూ ఉంటున్నాను. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది, రోడ్ లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి.